బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన కన్నడ నటి రణ్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్తో పాటు యూరప్, అమెరికా, మధ్యప్రాచ్యానికి ఆమె వెళ్లినట్లు తెలుస్తోంది. పలుమార్లు భర్త జతిన్ హుక్కేరి కూడా నటి వెంట వెళ్లినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. మరోవైపు నటి సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కన్నడ నటి రణ్యారావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. దుబాయ్తో పాటు యూరప్, అమెరికా, మధ్యప్రాచ్యానికి వెళ్లినట్లు చెప్పారు. గత సోమవారం యూఏఈ నుంచి 14 కిలోలున్న 17 బంగారు బిస్కెట్లు అక్రమంగా రవాణా చేస్తుండగా నటి రణ్యారావును డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో పట్టుబడిన బంగారం విలువ 14.56 కోట్లు ఉంటుందని అంచనా. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకోవటం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని నటి రణ్యారావు అధికారులకు చెప్పారు. విచారణలో ఆమె తన కుటుంబం వివరాలు వెల్లడించారు. తండ్రి కేఎస్ హెగ్డేష్ స్థిరాస్తి వ్యాపారి అని, భర్త జతిన్ హుక్కేరి ఆర్కిటెక్ట్ అని, తామంతా బెంగళూరులోనే కలిసి ఉంటున్నట్లు చెప్పారు. గతేడాది ఆమె 27 సార్లు దుబాయ్ వెళ్లిందని అధికారులు చెప్పారు. కేవలం 15 రోజుల్లో 4 సార్లు వెళ్లటంతో అనుమానం వచ్చి నటి రణ్యారావుపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ప్రతి ట్రిప్ లో కిలోల కొద్ది బంగారం అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. చాలాసార్లు భర్త జతిన్ హుక్కేరి కూడా ఆమె వెంట దుబాయ్ వెళ్లటంతో ఆయనపై కూడా పోలీసులకు అనుమానాలు పెరిగాయి. 4 నెలల క్రితం బెంగళూరులో వారి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం నటి రణ్యారావు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నటి రణ్యారావు అరెస్టు తర్వాత డీఆర్ఐ అధికారులు ఆమె ఇంటిపై దాడులు చేశారు. సోదాల సందర్భంగా 2 కోట్ల విలువైన బంగారు నగలు, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రణ్యారావు సవతి తండ్రి సీనియర్ పోలీస్ అధికారి రామచంద్రరావు తెలిపారు. తన సవతి కుమార్తె బంగారం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టైన విషయం తెలిసి షాక్ అయినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేదని, 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెతో తనకు సంబంధాలు లేవని సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రామచంద్రరావు పేర్కొన్నారు. తన రెండో భార్య, 2 కుమార్తెల్లో రణ్యారావు ఒకరని చెప్పారు. మరోవైపు స్మగ్లింగ్ నెట్వర్క్ తో కలిసి నటి రణ్యారావు పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా ఛానళ్లు పేర్కొన్నాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు స్మగ్లింగ్ చేసినందుకు కిలో బంగారానికి 4 నుంచి 5 లక్షల వరకు ఆమె కమిషన్ తీసుకుంటుందని తెలిపాయి. అధికారుల నుంచి తప్పించుకునేందుకు కొంత బంగారం ధరించడంతో పాటు మరికొంత దుస్తుల్లో దాచుకునేదని న్యూస్ ఛానళ్లు పేర్కొన్నాయి.